ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచే ఆఖరి అవకాశాన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోగొట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో సిఎస్కే డిజాస్టర్ షో చేసింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమై గుజరాత్ చేతిలో చిత్తుచిట్టుగా ఓటమి పాలైంది. ఈ ఓటమితో సిఎస్కే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ కాగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్లో టాపర్ గా నిలిచింది. 19వ సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటాన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ కు తోడు ఆఖర్లో జోస్ బట్లర్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఇద్దరు తొలి వికెట్ కి ఏకంగా 125 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ తర్వాత శుభమన్ గిల్ 64 పరుగులకు అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత జోస్ బట్లర్ తో కలిసి సాయి సుదర్శన్ రెండో వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఆరంభంలో సాయి సుదర్శన్ నెమ్మదిగా ఆడుతూ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 53 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 84 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. అయితే జోస్ బట్లర్ మాత్రం కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 57 పరుగులతో సిఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ మొదటి బంతికే సంజు శాంసన్ ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ ను సిరాజ్ ఒకే ఓవర్ అవుట్ చేశాడు. ఇక వెంటనే మ్యాథ్యూ షాట్ కూడా వికెట్ కోల్పోయాడు. దీంతో సిఎస్కే పవర్ ప్లే లోని 5 వికెట్లను కోల్పోయింది. అయితే బాగా ఆడుతున్నాడు అనుకున్న సమయంలో కార్తిక్ శర్మ రన్అట్ కావడం సిఎస్కే 63 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. అయితే సిఎస్కే దారుణంగా ఓడిపోతుందేమో అనుకున్న సమయంలో శివన్ దుబే విశ్వరూపం చూపెట్టాడు. క్రీజులకు వచ్చినప్పటి నుంచి సిక్సర్ల ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన దుబేను కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన క్యాచ్ అందుకొని పెవిలియన్ కు పంపించాడు. ఒకవేళ పవర్ ప్లే లో సిఎస్కే వికెట్లను కోల్పోకుండా ఉండి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేవి. రెడ్ శాండ్ పిచ్ పై ఆడుతున్నారు కాబట్టి ఆరంభంలో ఓపిక ఆడి ఉంటే సరిపోయి ఉండేది. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ కి ఎలా వస్తుందో శివన్ దుబే ఇన్నింగ్ చూశాక అర్థమైంది. ఇక దుబే అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అన్సుల్ కాంబో కూడా తన బ్యాట్ తో రెచ్చిపోయాడు. 8 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ వెంటనే డెవాల్డ్ బ్రేవిస్ కూడా 10 బంతుల్లో 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇలా మొత్తంగా 13.4 ఓవర్లలోనే 140 పరుగులకి సిఎస్కే ఆల్అౌట్ అయింది. గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లు సిరాజ్, రాబ్డా, రషీద్ ఖాన్ తలా 3 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమి పాలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026 నుంచి ఎలిమినేట్ అయింది. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 6 మ్యాచ్ల్లో గెలిచి 12 పాయింట్లు సాధించింది. సిఎస్కే మీద ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైర్ లో దాదాపు తన స్థానాన్ని ఫిక్స్ చేసుకుందనే చెప్పాలి.